మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎట్టకేలకు చంద్రబాబు తీపి కబురు చెప్పబోతున్నట్లుగా సమాచారం. చీపురుపల్లి కాకుండా భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావుకు ఇస్తారని తెలుస్తుంది. టీడీపీ విడుదల చేసిన జాబితాలో ఇంతవరకు గంటాకు టికెట్ ఇవ్వలేదు. అయితే చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు చెబితే దానికి గంటా విముఖత వ్యక్తం చేశారు. భీమిలి టికెట్ కావాలి గంటా గట్టిగా కోరారు. దీనికి టీడీపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో గట్టిగా ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈలోగా భీమిలిలో కూటమి గెలుపోటములపై చంద్రబాబు సర్వే నిర్వహించడంతో గంటాకు అనుకూలంగా రిపోర్టులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో త్వరలోనే భీమిలి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాస్ పేరు ప్రకటిస్తారని అనుకుంటున్నారు. అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి, పాడేరు తప్ప మిగిలిన అన్ని చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించారు. వాస్తవానికి భీమిలి టికెట్ను జనసేన ఆశించింది. పొత్తు చర్యల్లోని విశాఖ సౌత్ ను జనసేనకు ఇవ్వడంతో భీమిలి సీట్ను టీడీపీ అడ్డుపెట్టుకుంది. అయితే భీమిలి జనసేన టికెట్ను స్థానిక నేత పంచకర్ల సందీప్ ఆశిస్తున్నారు. ఇప్పుడు గంటా పేరు తెరపైకి రావడంతో రుసరుసలాడుతున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, టీడీపీలో గంట ఎపిసోడ్ కొలిక్కి వచ్చినట్లేనా? పంచకర్ల సందీప్ పరిస్థితి ఏంటి? గత కొంతకాలంగా కూడా గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. చీపురుపల్లి వెళ్ళాలని కూడా కాకండిగా కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దఫదఫాలుగా చర్చలు జరిగినప్పుడు కూడా ఆయన అయితే చీపురుపల్లి వెళ్లే విషయం లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల 2 రోజుల క్రితమే గంటాకు సంబంధించినటువంటి సర్వే చేయించుకున్నారు. భీమిలిలో గంటా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా స్నేహితుడే అవటం, ఇద్దరి మధ్య ఏ విధంగా పోటీ ఉంటుందని కూడా సర్వే తెప్పించుకున్నారు. ఈ సర్వేలో గంటాకు అనుకూలంగా, అంటే గంటా గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ రావడంతో చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ గంటకి ఇచ్చేందుకు. ఈ నేపథ్యంలో మరో ఇవాళ జరిగినటువంటి పరిణామం, హఠాత్తుగా అక్కడ సీట్ ఆశిస్తున్నటువంటి ఆ పంచకర్ల సందీప్, ఆయన అనుచరులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పుడే వీడియో సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి దాదాపు 10 ఏళ్లుగా సందీప్ పంచకర్ల అక్కడ కష్టపడ్డారు. ఆయన కాకుండా వేరే వాళ్ళు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కూడా వాళ్ళందరూ కూడా తిరగబడే పరిస్థితి కనబడింది. వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సందీప్ ఇస్తేనే మేము గెలిపిస్తాం, లేదంటే మేము కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళు కూడా హెచ్చరించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకవైపు మొంటదాకా గంటాకి భీమిలి క్లియర్ కాలేదు, భీమిలిపై సర్వే తెప్పించుకుని గంటాకి టికెట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా పంచకర్ల సందీప్ అనుచరులు అయితే ఎప్పటి నుంచో కూడా అభిమానులు అయితే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడ జనసేనకే టికెట్ ఇవ్వాలి, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన టికెట్ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ ఇవ్వకూడదు, లేకపోతే బీజేపీ ఇవ్వకూడదు అని కూడా వాళ్ళు అందరూ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా కూడా మొత్తం విశాఖలో 15 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కూడా ఒక్క భీమిలి నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం తప్ప అన్ని కూడా క్లియర్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపో మాపో గంటా పేరు ప్రకటిస్తానన్న నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. వీళ్ళంతా కూడా గంటాకి ఇచ్చినప్పుడు కూడా తాము సహకరించేదని చెప్పడంతో మొత్తం వివాదం మళ్ళీ మొదలుకొచ్చిందని చెప్పొచ్చు. ఆ పాడేరుకి సంబంధించి పాడేరు బీజేపీకి కేటాయిస్తారని చెప్తున్న సమయంలో ఒక్క భీమిలి ఒకటే ఎటు కూడా తేల్చుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు గంటాకి ఇవ్వడానికి సిద్ధమైంది, గంటాకి ఇస్తారని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తిరగబడే పరిస్థితి ఏర్పడింది. మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళకి సభ చెప్తారా లేకపోతే ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే గంటా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు, అక్కడ అందరూ కూడా ఆయనకి పరిచయం ఉంది, అందరూ కూడా తెలిసిన వాళ్ళే. గంటా ఒకసారి పోటీ చేసి నియోజకవర్గంలో ఎక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. కానీ తొలిసారి ఆయన దాదాపు దశాబ్దాల తరబడి రాజకీయ చరిత్రలో తొలిసారి ఒక గతంలో పోటీ చేసి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే గత్యంతరం లేని పరిస్థితి, ఆయన కోరుకున్నటువంటి చోడవరానికి ఎలమంచులు కానీ ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడం, ఒక బస్సులో గంటాకి అసలు టికెట్టే లేదనే పరిస్థితి ప్రచారం జరిగింది. చీపురుపల్లి వెళ్తే వెళ్ళాలి, లేకపోతే పార్టీ పనిచేసుకోమని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయనకైతే టికెట్ ఇప్పుడు కేటాయించే అవకాశం ఉందని చెప్పడంతో వీళ్ళందరూ కూడా రావడం, తెర మీద రావడం అయితే వివాదం ఎదుగుతుందో తెలియదు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వాసు.